ఇవాళ 44వ శుక్రవారం మనందరం ఇలా కలవటం, ఇది మీకోసం మేము అనే ఒక ప్రోగ్రాము ప్రతి శుక్రవారం మనము 11-12 మధ్యలో జరుపుకుంటున్నాము. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావనతో ఉండండి. మీకోసం ఈ 18 ఎకరాల స్థలంలో 30 విభాగాలతోటి ఎంతోమంది గొప్ప డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, ఆపరేషన్ చేసే డాక్టర్లు, చికిత్సలు చేసే డాక్టర్లు, దాదాపు 1600 పడకలతోటి ఈ ఆసుపత్రి మీకోసం గవర్నమెంట్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నడుపుతుంది. ఊరి మధ్యలో, ఇది ఎక్కడో దూరంగా ఉండదు. బస్టాండ్కి, రైల్వే స్టేషన్కి కొంతవేటు దూరంలో మీరు హాయిగా రావడానికి వీలుగా ఎంతో ఆలోచించి నిర్మించిన గొప్ప ప్రభుత్వ ఆసుపత్రి. అలాగే ఇది ఉచిత ఆసుపత్రి, సర్వజనుల కోసం, సామాన్య జనుల కోసం పెట్టిన ఒక గొప్ప ఆసుపత్రి. ఈ గుంటూరులో ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలో బయట ఆసుపత్రులు అన్నీ కలిపి దాదాపు 200-300 ఆసుపత్రులు, అక్కడ జరిగే చికిత్సలన్నీ అన్నీ ఇక్కడ ఈ 18 ఎకరాల స్థలంలో జరుగుతాయి. ఎట్లా జరుగుతాయి? ఉచితంగా జరుగుతాయి. రూపాయి కూడా మీరు ఎవరు ఖర్చు పెట్టుకోకర్లా, రూపాయి మీ జేబుల్లోంచి తీయక్కర్లేదు. ఈ డబ్బులు మిగుల్చుకొని మీరు ఒక ఇల్లు కట్టుకోవచ్చు, మీ పిల్లల్ని చదివించుకోవచ్చు, మీ భార్యకి నగలు చేయించుకోవచ్చు, ఇలా ఎన్నో చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆసుపత్రి సేవలు మీరు ఉపయోగించుకోండి అని 44 వారాల నుంచి నేను చెప్తున్నాను. అది ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ఈ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో అంత శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ డస్ట్బిన్లు ఉన్నాయి, ఆ డస్ట్బిన్లోనే అన్నీ చక్కగా వేయాలి. బాత్రూముల్లో, లెట్రిన్ గుంటల్లో, వాటిలో మీరు తిన్న ఇడ్లీ పొట్లాలన్నీ వేస్తే అవన్నీ మూసుకుపోయి ప్రాబ్లం అవుతుంది. అవి తీసి మళ్ళీ చేయటానికి లక్షలు ఖర్చు అవుతుంది. దాన్ని మీకు మందుల కోసమో వెంటిలేటర్ల కోసం వాడుకోవచ్చు, అంత ఖర్చు అవుతుంది. అవన్నీ గమనంలో పెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేయొద్దు, ఎక్కడ పడితే అక్కడ ఉచ్చపోయకూడదు. ఇక్కడ ప్రతిసారి హాస్పిటల్ అంతా నాశనం చేస్తాం, అది చేయకూడదు. తాగి రాకూడదు ఈ ఆసుపత్రికి. ఈ ఆసుపత్రి తాగి వస్తే మీకే ప్రమాదం. ఎందుకంటే మీరు అవసరమై ఈ ఆసుపత్రికి వచ్చారు. మీ పేషెంట్ని బాగాలేకనో ఏమో, మీ వైఫ్కి బాగాలేకపోతే నువ్వు తాగి వస్తే ఏమవుతుంది? మీ వైఫ్కి ఇక్కడ వైద్యం జరగదు. తాగి వచ్చినాడు మనిషిలాగా ఉండడు, జంతువులాగా ఉంటాడు. వాడు డాక్టర్లతోటి, నర్సులతోటి గొడవ పడుతున్నాడు, వాడు హాస్పిటల్ అద్దాలు పగల కొడుతున్నాడు. అందుకని తాగి ఎవరైనా ఉంటే మీరే వాళ్ళని బయటికి పంపించాలి. అర్థమైందా? మీరు వాళ్ళని చూస్తూ కూర్చుంటే కుదరదు. ఇక్కడ తాగి వస్తే మాత్రం కఠిన శిక్షలు ఉంటాయి. తాగి ఇక్కడ గొడవలు చేస్తే ఖచ్చితంగా ప్రాబ్లంలో ల్యాండ్ అవుతారు. అంటే మీరు వచ్చిన సమస్య పోయి మీ కొత్త సమస్య వస్తుంది. కాబట్టి ఇది గమనంలో పెట్టుకొని మీరు ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి లాగా చూసుకొని, ఈ ఆసుపత్రిలో సౌకర్యాలన్నీ మీకోసం కలిగించినవని, ఇక్కడ రూపాయి కూడా ఖర్చు అవ్వదని, మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే పొరపాటున రసీదు అడగమని చెప్తున్నాము. మీరు అట్లాగే లంచం ఇవ్వటము నేరమే, లంచం తీసుకోవటము నేరమే. మీరు ఇవ్వటానికి చూడొద్దు. మేము చూస్తున్న లేబర్ వార్డులు అడిగితే వాళ్ళే ఇస్తున్నారు సార్ అని చెప్పి వాళ్ళు వెనక చెప్తున్నారు. మీరు ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఇక్కడ మీకోసం అని చెప్పి చాలా జీతాలు ఇస్తున్నాం మేము గవర్నమెంట్ తరఫున. అర్థమైందా? మీరు ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఇక్కడ మీకు ఏమైనా సమస్య ఉంటే సిఎస్ఆర్ఎంఓ గారు డాక్టర్ బివి రావు గారు ఉన్నారు, శ్రీదేవి మేడం ఉన్నారు, ఇక్కడ గంగమ్మ మేడం నర్సింగ్ గ్రేడ్ 1 సూపరింటెండెంట్, వీళ్ళు చాలా గొప్ప మనుషులు ఇలా కనపడుతున్నారు మీ ముందు. చాలా బాగా చదువుకొని ఈ ఆసుపత్రి అంతా కలే జరుగుతూ ఎక్కడైనా నర్సింగ్ కేర్లో లోపాలు వస్తే వాళ్ళు చూస్తారు. ప్రతి చోట నిఘా ఉంటుంది. ఇక్కడ నిఘా కెమెరాలు ఉంటాయి, పైన పర్యవేక్షణ ఉంటుంది. అర్థమైందా? అయితే వేల మంది వస్తుంటారు, చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎక్కడ సమస్య అక్కడ వెంటనే పరిష్కారం చేస్తాం. సపోజ్ ఇంతమంది ఉన్నారు, ఎవడో పంపు తిప్పేసి వెళ్ళిపోతాడు, నీళ్లు పోతుంటాయి, ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. సార్ నీళ్ళు రావట్లేదు, పరిగెత్తుకు వస్తాడు, వెంబడి దాన్ని సరి చేస్తాం. మళ్ళీ నీళ్ళు ట్యాంకర్లు తెప్పిస్తాము, ఎవరు ఇక్కడ ఆపింది చూస్తాం. అందుకే మీరు చెప్పేది ఇక్కడ నీళ్లు, కరెంటు అన్ని జాగ్రత్త వాడుకోవాలి. అర్థమైందా? మీరే పోలీసింగ్ చేయాలి ఇక్కడ. అంటే మీకు ఎక్కడైనా లైట్లు అనవసరం జరుగుతున్నాయి మీరే ఆపగలగాలి. ఎందుకు? ఇది మీ ఆసుపత్రి. అర్థమైందా? ఎక్కడ పడితే అక్కడ లైట్లు వేసి ఉన్నాయి, మీరే వచ్చి లైట్లు వేస్తున్నారు. మొక్కలు పెడితే మొక్కలు దుంపేస్తారు. అసలు అర్థమే కాదు నాకు. ఓ చెట్టు పెడితే అద్భుతమైన చెట్టు దాని మధ్య దుంపేశాడు. మరి మనుషులువా జంతువులో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ఆసుపత్రి మీకోసం పెడితే మీరు ఇక్కడ వచ్చినాయని మీకోసం సౌకర్యాలు పెడుతుంటే వాటిని పాడు చేస్తే ఎలాగూ? పాడు చేసే వాళ్ళు కూడా నివారించాలి. మీరు డాక్టర్ల మీదకి, నర్సుల మీదకి ఎగబడుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. మీరు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఆపగలగాలి. అయ్యా ఇది మంచి ఆసుపత్రి, ఇక్కడ మన కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళందరినీ అట్లా చేయకూడదు. మీరు ఎందుకు ఆపరు? చూస్తూ ఉంటారు. అది కూడా తప్పే, గుర్తుపెట్టుకోండి. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి భావంతో ఉండండి. ఇక్కడ సౌకర్యాలను చక్కగా యూజ్ చేసుకోండి. ఇక్కడ వేల మంది రాకూడదు, ఒక పేషెంట్ దగ్గర ఒకళ్ళే ఉండాలి. ఇక్కడ పిల్లల్ని తీసుకుపోయే వాళ్ళు వస్తున్నారు మీ మధ్యలో.